Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. హైదరాబాద్లోని పాత బస్తీలో లాయర్ హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రవర్తన మార్చుకోమని ఇచ్చిన చిన్న సలహా ఆయన ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ ఇంకా అడ్వకేట్ సుభాషిణి గారు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అసలు ఒక లాయర్కే ఈ సమాజంలో రక్షణ లేకపోతే నార్మల్ పీపుల్కి ఎలా అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న క్వశ్చన్. అంటే నీ ప్రవర్తన మార్చుకో అని చెప్పినందుకు మాత్రమే ఏకంగా చంపేసి ఆయన్ని ఇప్పుడు ఆయన ప్రాణం లేదు, వాళ్ళ కుటుంబానికి ఆ పర్సన్ లేరు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? దీనికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? క్లియర్ మర్డర్ కేసు కాబట్టి కంపల్సరీ ఉరి శిక్ష అనేది రావాలి, ప్లస్ లైఫ్ కన్విక్షన్ అయితే కంపల్సరీ పడుతుంది. బట్ వీఆర్ డిమాండింగ్ ఫర్ ఉరి శిక్ష అన్నట్టు. అంటే ఇప్పుడు సమాజంలో హితము కోరే వ్యక్తులలో అడ్వకేట్ ఒక కేటగిరీ అన్నది కంపల్సరీ. మనము అంటే ఇప్పుడున్న సమాజంలో ఎక్కడ చూసినా క్రైమ్ అనేది పెరిగి పోషించబడుతున్నది. మనిషికి అంత కోప ఉద్రేకంతో ఒక చిన్న సలహాకే ఇంత ఇదైపోతే రేపు సమాజాన్ని ఏ విధంగా తీర్చిదిద్దగలము? అంటే లా అండ్ ఆర్డర్ని క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్. అక్కడ ఆ వ్యక్తి చేసింది తప్పు. ఒక అపార్ట్మెంట్లో ఒక వివాహిత ఆమెకు హరాస్మెంట్ జరుగుతున్నదని ఒక అడ్వకేట్కి చెప్పుకుంటే ఆ అడ్వకేట్ సరే నా వల్ల కాదు కాబట్టి పోలీస్ వాళ్ళతోని చెప్పిస్తే బాగుంటుందేమో అన్న బెదిరింపు అవసరం లేదు. మందలింపు అనొచ్చు. దాంట్లో బెదిరింపు అని అంటే మళ్ళీ థ్రెటనింగ్ కేటగిరీ రైజ్ అవుతుంది. సో మందలింపు అని అంటే సరే కేసు పెట్టకుండా బాబు ఇంకొకసారి ఆమె జోలికి పోకు అన్నది ఒక కాన్సెప్ట్. దట్ ఈస్ అంటే ఒక కౌన్సిలింగ్ లాగా అనుకోరాదుండి. ఫస్ట్ టైం చేస్తే ఒక కౌన్సిలింగ్ లాగా పోలీస్ వాళ్ళు కూడా ఇస్తారు. దానికి ఇంత పెద్ద శిక్ష ఒక వ్యక్తికి ఇవ్వవలసినంత అవసరం లేదు. ఎందుకంటే రెగ్యులర్గా మనం చూస్తున్నాము, ఒక అడ్వకేట్ ఏదైనా సలహాలు ఇచ్చినా ఒక సీనియర్ కానీ ఒక సమాజ దృష్టిలా సరే మన వల్ల ఏది మనం చేద్దాంలే అని ఇప్పుడు అక్కడ ఫీజు తీసుకొని చేసింది కాదు. ఒక సామాజిక దృక్పథంతో సమాజ శ్రేయస్సు కోసం చేసిన పనికి నువ్వు శిక్ష హత్య చేసేస్తే, నీకు ఒకవేళ కోర్టు ఎక్కడన్నా చిన్నగా నువ్వు పొరపాటు చేస్తే కోర్టు కూడా ఒక 3 నెలల శిక్ష ఇస్తుంది. లేకుంటే ఫైన్ ఒక 500 అట్లా ఫైన్ ఇస్తుంది, 1000 ఫైన్ ఇస్తుంది మామూలుగా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే. అట్లాంటిది నువ్వు ఏకంగా ఒక మరణమే అతనికి మర్డర్ చేసేసి పెట్టేస్తే ఇంకా సమాజంలో ఎవరు ఇంటలెక్చువల్స్ ఎట్లా ముందుకు వస్తారు? అసలే కోర్టులలో ఎవిడెన్స్ ఇవ్వడానికి రావట్లేదు. ఇన్ని సంవత్సరాలు తరబడి కేసెస్ పెరుగుతున్నాయి. ఎందుకనంటే ఎవిడెన్సెస్ ఆర్ నాట్ దేర్. ఎవిడెన్స్ ఉన్నా విట్నెసెస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇలానే హత్యలు చేస్తారేమో, కుటుంబాలను అంటే మా కుటుంబాన్ని మేము రక్షించుకోవాలి, వాళ్ళ కోసం మేమెందుకు బలైపోవాలి అన్నది చాలా పెద్ద కాన్సెప్ట్. అది దీనిపైన ప్రభుత్వము చాలా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే శిక్ష పడేది కొంచెం లేట్గా పడవచ్చు. వాళ్ళు ఛార్జ్ షీట్ వేసి ఇది ఏ కోణంలో ఎందుకు జరిగిందన్న కోణంలో మొత్తం ఇన్వెస్టిగేషన్ ఐఓ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఛార్జ్ షీట్లో ఇచ్చే ఎవిడెన్సెస్ బట్టి విల్ గెట్ ద అంటే కన్విక్షన్ వస్తుంది. కానీ సామాజికంగా ఒక సమాజంలో బాధ్యతయుతమైన ఒక సిటిజన్గా ఒక పౌరుడిగా సమాజ బాధ్యత మొయ్యడము తప్ప ఒప్ప అన్నది మనం తెలుసుకోవాలి. ఒక తప్పు అంటే నేను మంచి చేయడానికి వెళ్ళినాం. ఒకవేళ అమ్మాయి కనుక కంప్లైంట్ ఇవ్వకుంటే ఈ అడ్వకేట్ చెప్పకుంటే ఈ అడ్వకేట్ వెళ్ళైతే డైరెక్ట్ కంప్లైనెంట్ పోలీస్కి చెప్పలేడు కదా. కాబట్టి కంప్లైనెంట్ ఇట్ సెల్ఫ్ షీ హెస్ కమ్. ఒకవేళ అతను అంటున్నాడు మా ఇద్దరిని కలపచ్చా అని ఒక మాట కూడా మనకు వినిపిస్తున్నది. బ్రోకరా అన్నది కూడా ఒక వర్డ్. అవును, కలపరు. ఎందుకంటే వివాహిత అయిపోయి ఆమె వివాహిత, షీ హర్ సెల్ఫ్ ఈస్ గివింగ్ ద కంప్లైంట్. ఆమెకి ఇష్టం లేదు. ఆమె ఇష్టమైతే ఎవరు మధ్యలో ఆపుతారు? నో వన్ హ్యాస్ ద రైట్. ఆమెనే కంప్లైంట్ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. హెల్ప్ అడిగినందుకు, ఒక రక్షణ కోసం అడిగినందుకు ఇంత పెద్ద పనిష్మెంట్ అంటే
ఇప్పుడు ప్రతి అడ్వకేట్ ఒక ఆలోచించుకోవాలి, అంటే మేము మంచి సలహాలు కూడా ఇవ్వద్దు, ఉచిత సలహాలు అసలే ఇవ్వద్దు, సమాజానికి శ్రేయస్కరమైన సలహాలు ఇవ్వద్దు అన్నది ఒక సూచికగా ఈ యొక్క వ్యవహారం వెళ్ళడం జరుగుతుంది. గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ అన్నది చాలా పెద్దగా వస్తున్నది మన సమాజం మీద. ఎందుకంటే మల్టిపుల్ పర్సన్స్ ఆర్ కమింగ్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్, కంట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి, వివిధ కోణాల నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతం కానీ, రంగారెడ్డి ప్రాంతం కానీ మొత్తం మైగ్రేటెడ్ ఫ్యామిలీస్ చాలా వస్తున్నారు. చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. క్రైమ్ ఇన్సిడెంట్ అన్నది పెరిగి పెద్దదవుతుంది. ఇప్పుడు అది ఇట్ ఈస్ టైం, మన టైం మనం కంట్రోల్ చేయవలసిన అవసరం ఉన్నది. ప్రతి ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ షుడ్ కమ్ ఫార్వర్డ్. అది లేకుంటే ప్రతి వ్యక్తి సైలెంట్గా ఉంటే ఈ యుగంలో, ఈ యొక్క సమాజంలో దహించుకుంటా వెళ్ళిపోతుంది. వి కాంట్ ఈవెన్ అరే ఎందుకైంది అని కూడా మనం ప్రశ్నించలేము. ఎక్కడ చూడండి, మొన్న మహిళని కూడా, ఒక మహిళని ఒక ఆర్మీలో ఉన్న వ్యక్తి కూడా కోసి, కట్ చేసి, చంపి, కోసి ఉడకబెట్టిండంటే మనిషిని ఏ విధంగా మనం తయారు చేస్తున్నాం ఈ సమాజంలో? ఒక బిడ్డ పుట్టాలి, పెరగాలి, ఒక భవిష్యత్తులో ఒక సమాజంలో ఉండాలి, ఒక కుటుంబం రీత్యా బ్రతకాలన్నది. నువ్వు అక్కడ ఒక ఎలక్ట్రీషియన్గా వెళ్ళినావమ్మా, ఎలక్ట్రీషియన్ పని చేసుకొని నీ పని నువ్వు చూసుకొని, నీకు పెళ్ళైతే నువ్వు యూ గో విత్, ఆర్ యూ గెట్ ద లవర్, యూ గో విత్. బట్ ఒక వివాహితని నువ్వు ఆమెని హరాస్మెంట్ చేస్తున్నావంటే, ఆమంతటా ఆమె వచ్చి కంప్లైంట్ చేస్తున్నదంటే నీ పొరపాటే కనబడుతుంది ఇక్కడ. కానీ అడ్వకేట్గా అతను అయ్యో చేస్తే నా వంతు సహకారం అందిస్తా అని ఒక చేయూతనిచ్చినందుకు పాపానికి ఇప్పుడు బలి అయిపోయిండు. అండ్ మ్యామ్, మనం చాలా ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళకి చక్కగా షెల్టర్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, జీతం ఇచ్చి పెట్టిన వాళ్ళు కూడా ఆ మేడ్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రివర్స్ అవ్వడం, చంపడం, వాళ్ళతో మనీ తీసుకొని వెళ్ళిపోవడం. ఈ హత్య కేసులో కూడా కేవలం ఒక్కటే కారణం, అక్కడే ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు అంటున్నారు. కాబట్టి మేబీ మనసులో ఇంకేదన్నా వేరే పాత కక్షలు కానీ, ఎప్పటి నుంచో ఉన్న గొడవలు, దీన్ని లింక్ చేసి చంపేంత కక్ష పెట్టుకున్నాడని అంటే ఒక స్త్రీ కోసం ఒక వ్యక్తి ఎంత దూరమైనా, రాజుల కాలంలో కూడా రాజ్యాలే పోగొట్టుకున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ, అంటే ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ సింపుల్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు టేక్. అట్లా కాదు, ఇది చాలా సీరియస్ అయిన ఇష్యూ. ఎందుకంటే స్త్రీని అతను ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా చూసి తన్ని అనుభవించాలనే కోరికతోని ఆ భర్త లేనప్పుడు కానీ, ఒంటరిగా వెళ్ళడం కానీ, ఆమెని ఊకూకే ఆమెని ఇబ్బందికరమైన పరిస్థితులు చేయడం మూలాన షీ హాస్ కమ్ అప్. ఇప్పుడు ఆమె రాకుంటే మనకేమీ ఇతనికి ఎఫెక్ట్ అయ్యేది కాదు, లేకుంటే అతను చనిపోయే వ్యక్తి కాదు. కానీ ఇక్కడ చాలా మటుకు కూడా ఆయనే వాళ్ళ పిల్లలు చెప్తున్న ఒక కారణం కూడా, అక్కడ ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న అతని వేష భాష మారుతుంది. ఎందుకో అతను వే ఆఫ్ థింకింగ్ మారుతుంది కదా, ఏంటిది అని ఆయనే ఆరా తీస్తే ఈ విషయం బయటకు వచ్చింది. సో దాని మూలాన ఒక ఫ్యామిలీ నష్టపోవద్దు, భర్త, భార్య, పిల్లలు వాళ్ళంతా ఒక ఫ్యామిలీగా ఉన్నారు కదా, ఫ్యామిలీని ఎందుకు డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇతని వివాహం జరిగిందా లేదా అన్నది అతను ఇక్కడ చెప్పట్లేదు, ఆయన సైలెంట్గా ఉన్నాడు. బట్ ఒక ప్రాణాన్ని నష్టపోయి, ఒక అడ్వకేట్ వృత్తి అది, ఒక ప్రొఫెషనల్గా మనకు కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ G ఏమని చెప్తుందని అంటే, యూ హ్యావ్ ఎవ్రీ రైట్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు అని చెప్తుంది. మరి ఆ ప్రొఫెషన్ని మనం చేసుకోవడానికి ముందుకొచ్చి సమాజ శ్రేయస్సు కోసం ఒక అంటే మాట అంటే మందలియడం కూడా, అతను కొడితే కదా మందలించి నిజంగానే అరే కొట్టుకున్నారు అన్నది కూడా అక్కడ తీసుకురావట్లేదు. ఆహా నువ్వు ఇంత ఇది చేస్తావా, మా ఇద్దరిని కలపాలి అన్నట్టుగా. అతనికి ఏం బాధ్యత ఉంది, అడ్వకేట్ కి ఏం బాధ్యత ఉంది? హీ షుడ్ నాట్ ఆస్క్ ఇలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు వాళ్ళ లవ్ మ్యారేజ్ కాదు, లేకపోతే అడల్ట్స్ అంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఏం లేవు, సిచ్యువేషన్ వేరేగా ఉంది కాబట్టి మేబీ ఆయన ఇది తప్పు అని చెప్పి ఉండొచ్చు గట్టిగా. ఎస్, అది తప్పు. అంటే అగ్రెసివ్, ఇప్పుడు మనము మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఎట్లా మాట్లాడతాం మనం కూడా అట్లా మాట్లాడతాం, కానీ ప్రాణం మీదకి తేవలసిన అంత పెద్ద ఇన్సిడెంట్ కాదు అది. ఇప్పుడు క్షణికావేశంలో చేసింది అంటారు, క్షణికం కూడా కాదు, 4 నో ఇట్ ఈస్ నాట్ క్షణికం, ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ 4 days నుంచి ఫాలో అయ్యి అతన్ని చంపిండు. ఇంటెన్షన్ అంటే ఉద్దేశపూర్వకంగా చంపిన మర్డర్.
మనకు భారతీయ న్యాయ సంహిత యాక్ట్లో మనకు సెక్షన్ 101 క్లియర్గా చెప్తుంది మర్డర్ ఇంటెన్షనల్గా మర్డర్ చేసిన వ్యక్తి అతన్ని క్షమించరాని ఘోరమైన నేరం చేసిండు, హేయమైన నేరము, సమాజానికి హితం పలకదు. ఇలాంటి వాళ్ళని అడ్వకేట్స్ అయినా కానీ, ప్రొఫెషనల్ మెడికల్ గ్రూప్ అయినా, జర్నలిజం అయినా, ఏ వ్యక్తులైనా కానీ కాస్తంత దూరం ఉండే మనము చూడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి అతనికి మరణశిక్ష కంపల్సరీ పడుతుందనే ఉద్దేశంతో ఉన్నది. వీఆర్ ఆల్సో డిమాండింగ్ ఫర్ ఇట్. ఎప్పుడైనా నేరం ఏదైనా వాళ్ళకు జరిగింది అనుకోండి, మామూలుగా కూడా కొంచెము ఒక పక్కకి వెళ్ళి ఎవరినన్నా అడిగి అన్న సలహా తీసుకొని డీల్ చేయవలసిన అవసరం ఉన్నది. డెఫినెట్గా ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కొంత తల్లిదండ్రులతోని కానీ సంప్రదింపులు చేసి దే హ్యావ్ టు కమ్ విత్ నేరం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు. వాళ్ళు సలహాలు తీసుకోకుండా వీని సంగతే చెప్తా అని చెప్పేసి చాలా రూడ్గా ప్రవర్తించిన సంఘటన ఇది. చాలా బాధాకరము. అండ్ చాలా మేమందరం కూడా అడ్వకేట్ లాబీ నుంచి కూడా వీఆర్ వెరీ మచ్ సారీ ఫర్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. ఇంకా ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే జ్యుడిషియరీ ప్రొటెక్షన్ అంటే కోర్ట్ ప్రొటెక్షన్ కూడా వాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్.